ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. స్నేహం చేసింది, నమ్మకం పెంచుకుంది, ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. ఆ యజమాని ఆమెను స్నేహితురాలి కంటే ఎక్కువగా చూసుకున్నాడు. కానీ ఆమె మాత్రం తన వక్రబుద్ధిని చూపెట్టింది. స్నేహితురాలిగా నటించి యజమాని ఇంటికే కన్నం వేసింది. బెడ్రూమ్లో నగలు దొంగిలిస్తూ మూడో కంటికి అడ్డంగా దొరికి బుక్కైంది. ఇంటి దొంగను పట్టుకునేందుకు బెడ్రూమ్లో స్పై కెమెరా పెట్టి దొంగతనం గుట్టు రట్టు చేశారు. నిజామాబాద్లోని కుమార్ గల్లీకి చెందిన విషన్ తమ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ను ఒక బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలికి అద్దెకిచ్చింది. ఆ పార్లర్లో నిర్మల్ జిల్లాకు చెందిన గాయత్రి పనిచేస్తోంది. ఆమె ఇంటి యజమాని ఆయన కుటుంబ సభ్యులతో స్నేహం చేసింది. ఇంట్లో కలివిడిగా తిరుగుతూ నమ్మకంగా ఉండేది. సదరు ఇంటి యజమానులు సైతం ఆమెను తమ కుటుంబ సభ్యురాలుగా చూసేవారు. పూర్తిగా నమ్మకం ఏర్పడిన తర్వాత గాయత్రి విషన్ ఇంటి తాళం చెవిని సంపాదించింది. ఇంటి తాళం మాత్రమే కాదు, బెడ్రూమ్ లాకర్ తాళం చెవిని కూడా డూప్లికేట్ తయారు చేయించింది. ఇంకేముంది, ఆ తర్వాత తన అసలు రూపం బయటపెట్టింది. నకిలీ తాళం చెవితో ఇంటిలోని వాళ్లు బయటకు వెళ్లినప్పుడల్లా లోపలికి చొరబడి కొంతకాలంగా డబ్బులు మాయం చేసేది. ఇలా కొద్ది రోజుల పాటు డబ్బులు పోతూ ఉండడంతో విషన్కు అతని భార్యకు మధ్య గొడవలు జరిగాయి. వేసిన తాళం వేసినట్టుగా ఉండగా డబ్బులు ఎలా పోతున్నాయో తెలియక తలలు పట్టుకున్నారు. ఇంటి దొంగను పట్టుకోవాలని బెడ్రూమ్లో సీసీ కెమెరా కూడా బిగించాడు. ఆ ఇంటి యజమాని ఈ మేరకు ఒక స్పై సీసీ కెమెరా పెట్టడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఇంట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడంతో ఆ విషయం ఎవ్వరికీ చెప్పకుండా దాచాడు. ఇంట్లో స్పై కెమెరాలున్న విషయం తెలియక నిందితురాలు గాయత్రి ఎప్పట్లాగానే యజమానులు బయటకు వెళ్లగానే తన చేతి వాటం చూపించింది. దర్జాగా ఇంట్లో బెడ్రూమ్లో చొరబడి బంగారం, వెండి ఆభరణాలను ఇలా మాయం చేసింది. చోరీ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్గా మారాయి. ఆడ దొంగ మా ఇంట్లో ఫస్ట్ కిరాయి ఉన్న అమ్మాయి బ్యూటీ పార్లర్ నడిపిస్తారు. వాళ్ళ మా భార్యకి బాగా క్లోజ్ ఉన్నాయి. అంటే ఇంటికి వచ్చి కూడా మన ఆరు తింటున్నారు అది చేసింది కాబట్టి మనం మా భార్య నమ్మితే ఏమైందంటే సార్ అంటే అది ఏం చేసిందంటే మా ఇంట్లో తాళం కూడా తీసుకున్నాడు. అంటే తాళం తీసుకున్న తర్వాత ఏం చేసిండే పైసలు తీస్తూ ఉంటే అట్లా జరుగుతాయి. అంటే మేము ఇద్దరికి గొడవ అయింది. గొడవ అయితే అంటే ఏం చేయాలని అంటే అర్థమైతే లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా అమ్మ నమ్మకం లేదంటే ఎట్లా చేద్దాం చచ్చిపోతా అంటే ఎట్లా మరి ఏం చేద్దాం పైసలు పోనిపోతాయి అంటే ఇస్తా పెట్టి మేము ప్లాన్ చేసినా అంటే సీసీ కెమెరా పెట్టిన ఇంట్లో బెడ్రూమ్లో ఒకటి సీసీ కెమెరా పెట్టిన. సీసీ కెమెరా పెట్టిన తర్వాత 15 రోజుల తర్వాత ఈ అమ్మాయి వచ్చి మళ్ళీ గోల్డ్ తీసిండు. గోల్డ్ డబ్బా ఉన్నాయా తీసేసి వాళ్ళ లోకుని తీసుకోపోయి ఆ లోకి తీసేసి తర్వాత డబ్బా ఇట్లా మళ్ళీ పెట్టిన. దానికి ఫుటేజ్ ఉన్నాయి నా దగ్గర, సార్కి ఇచ్చిన ఆ ఫుటేజ్ దానిలో ఉన్నాయి. ఆ ఫుటేజ్ ఉన్నాయి కాబట్టి అది దొరికింది అమ్మాయి. స్నేహితురాలుగా నటిస్తూ నమ్మకం పెంచుకున్న గాయత్రిని ఇంట్లోకి రానిస్తే ఆ ఇంటికి కన్నం వేసిందే. చాలాసార్లు డబ్బులు చోరీ చేసిన గాయత్రిని ఎవరూ అనుమానించలేదు. భార్య డబ్బులు తీస్తుందని భర్త డబ్బులు ఎవరికో ఇచ్చేస్తున్నాడని భార్య, ఇలా ఇద్దరు అనుమానం పెంచుకుని నిత్యం గొడవలతో ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లారు. డబ్బులు ఎలా పోతున్నాయి అనే అనుమానంతో యజమాని స్పై కెమెరాస్ ను ఏర్పాటు చేయగా స్నేహితురాలుగా నటించిన గాయత్రి కిలాడితనం బయటపడింది. ఇంట్లో చొరబడ్డ గాయత్రి బెడ్రూమ్ బీర్వాలోని 17 తులాల బంగారు ఆభరణాలు, కిలోపావు వెండి ఆభరణాలు, కొంత నగదు చోరీ చేస్తూ మూడో కంటికి చిక్కింది. భారీగా నగదు మాయం కావడంతో సీసీ కెమెరాలను పరిశీలించారు. గాయత్రి దర్జాగా దొంగతనం చేస్తూ ఉండడం చూసి ముక్కును వేలేసుకున్నారు. ఆమెను పిలిచి నిలదీశారు. నిజం ఒప్పుకోకపోవడంతో నిజామాబాద్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో దొంగతనం దృశ్యాలను పరిశీలించిన పోలీసులు గాయత్రిపై కేసు నమోదు చేశారు. సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును రికవరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఒక నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటంటే వాళ్ళ ఇంట్లో కిరాయికి ఇచ్చినటువంటి ఒక బ్యూటీ పార్లర్లో పనిచేసేటటువంటి వ్యక్తి గాయత్రి అని చెప్పేసి ఎప్పుడు రెగ్యులర్గా వాళ్ళ ఫ్యామిలీతోటి ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వచ్చిపోతూ ఉండే. అదే క్రమంలో వీళ్ళు లేని టైంలో వాళ్ళకి సంబంధించినటువంటి కీ అంతకుముందు దొంగతనం చేసుకొని పెట్టుకుంది. వీళ్ళు లేని టైంలో ఆమె ఇంట్లోకి చొరబడి ఆ ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్, క్యాష్, సిల్వర్ ఆర్నమెంట్స్ దొంగతనం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అంతకుముందే అనుమానం ఉండే, అప్పుడప్పుడు డబ్బులు పోతూ ఉండే. ఆ అనుమానంతో వాళ్ళు ఒకటి కెమెరా ఇంట్లో అరేంజ్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ అమౌంట్ కూడా పోయేసరికి, క్యాష్ కూడా పోయేసరికి, క్యాష్ గోల్డ్ పోయేసరికి అది వెరిఫై చేసుకుంటే దీంట్లో పనిచేసే మహిళనే వచ్చి దొంగతనం చేసినట్టుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. గాయత్రికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. అవసరాలు ఆమెను దొంగలా మార్చాయి. స్నేహితురాలి ఇంట్లో డబ్బులు చూసి ఆమె ఇంటి తాళాలు, బీర్వా తాళం చెవులు నకిలీవి చేయించి కొద్ది రోజులుగా ఇంట్లో దొంగతనం చేస్తూ ఉండగా స్పై కెమెరాలు పట్టించాయి. దీంతో యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కేసు చూసిన తర్వాత ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.